తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువ పనులు వెంటనే పూర్తి చేసి రైతుల భూములకు సాగునీరు అందించాలని ఏపీ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లి, గోపాలపురం, పి కన్నాపురం గ్రామంలో ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు రైతులతో కలిసి పర్యటించి అసంపూర్తిగా ఉన్న తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తాడిపూడి కాలువ పనులు పూర్తి కాకపోవడం వలన రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పనులు పూర్తి కాకపోవడంతో ద్వారకా తిరుమల, దెందులూరు మండల రైతులకు సాగునీరు అందడం లేదన్నారు. రైతులు త్యాగం చేసి భూములిస్తే అరకొరగా తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువలు తవ్వి ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. తవ్విన కాలువల్లో పెరిగిపోయిన జంగిల్ను, కాలువ పూడికలను, ఆక్రమణలను, గుర్రపు డెక్కలను తొలగించాలని అధికారులను కోరారు. నాగులపల్లిలో తాడిపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన కాలువని మేము పరిశీలించడం జరిగింది. గత 15 సంవత్సరాల క్రితం ఈ కాలువని ఇక్కడ తవ్వడం జరిగింది. అయితే తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవాళ ద్వారకా తిరుమల మండలానికి అట్లాగే దెందులూరు మండలం వరకు కూడా నీళ్లు రావాల్సి ఉన్నా ఇంతవరకు ఈ ప్రాంతానికి తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా చుక్క నీరు రాలేదు. రైతులు భూములు ఇచ్చారు, అరకొర కాలువలు తవ్వారు, ఇంకా కాలువల తవ్వకం పూర్తి కూడా కాలేదు. అంటే 15 ఏళ్ళు అయిపోతున్నా సరే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకుండా ఇవాళ రైతులకి ఇబ్బంది పెట్టే పరిస్థితి కనబడతా ఉన్నది. నిజంగా తాడిపూడి ద్వారా పంట కాలువలకు నీళ్లు వదిలితే ఇక్కడ మోటార్ల ద్వారా పంటలు పండించే అవసరం లేకుండా రైతులు పంట కాలువ ద్వారా వచ్చే నీళ్లతోటే పంటలు పండించుకునే అవకాశం ఉండేది. వాస్తవంగా ఈ తాడిపూడి ద్వారా గోదావరి నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఈ గోదావరి నీళ్ళ ద్వారా పంటలు పండిస్తే పంటలు దిగుబడి పెరుగుతాయి, అట్లాగే ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గుతుంది. రెండోది బోర్లు అడిగంటిపోయి చాలా సందర్భాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. భూగర్భ జలాలు కూడా పెరగడానికి, మట్టం పెరగడానికి కూడా అవకాశం ఉండేది. మరి తాడిపూడి కాలువ పట్ల ప్రభుత్వం కానీ అధికారులు కానీ నిర్లక్ష్యం వహించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నా సరే తాడిపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయకపోవడం ఇవాళ రైతుల్ని నష్టపరచడం తప్ప మరొకటి కాదు. కాబట్టి తాడిపూడి కాలువ ద్వారా ఇవాళ ద్వారకా తిరుమల మండలం వరకు కొంతమేరకు నీళ్లు వస్తా ఉన్నా సరే ఇవాళ ద్వారకా తిరుమల మండలం, దెందులూరు మండలానికి నీళ్ళు వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఎప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి, అధికారులు స్పందించి ఇవాళ తాడిపూడి ఎత్తిపోతల పథకం కాలువని పూర్తి చేసి ద్వారకా తిరుమల మండలానికి, దెందులూరు మండలానికి ఏదైతే ఆయకట్టు నిర్ణయించారో ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్య మీద త్వరలోనే ఇవాళ ఎం నాగులపల్లిలో ఒక సదస్సు నిర్వహించి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి కూడా మీకోసం కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి కూడా రైతులు భావిస్తూ ఉన్నారు. చిన్న పనిది, కానీ ఈ చిన్న పని ప్రభుత్వం కనుక చేస్తే ఈ గ్రామాల్లో ఇక్కడి నుంచి ద్వారకా తిరుమల దాకా నీళ్లు వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి ద్వారకా తిరుమల, దెందులూరు ప్రాంతానికి నీళ్లు అనేవి రావటం లేదు. కాలువ ఈ 15 సంవత్సరాల కాలంలో చెట్లతో, శామలతో నిండిపోయి కాలువ తవ్వింది కూడా ఊడిపోయే పరిస్థితి ఈరోజు సంబంధించిన ప్రాంతం అంతా ఉంది. కానీ ఈ ప్రాంతంలో ఈ చిన్న పని ప్రభుత్వం కనుక చేస్తే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి బోరుబావులన్నీ కూడా అత్యంత వాటర్ లెవెల్ బాగా పెరిగి ఇక్కడ బోర్లు బాగా రావటానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ అలాంటి చిన్న కాలువని కూడా పనిచేయకుండా ఇక్కడున్న రైతుల్ని, ఇక్కడున్న భూముల్ని ఇబ్బందికరంగా, నష్టదాయకంగా ఉందో వెంటనే ఈ కాలువను పూర్తి చేసి నీళ్ళిచ్చే పద్ధతి అయితే ఇక్కడ ఉన్న భూములన్నీ సస్యశ్యామలంగా పండేదానికి అవకాశం ఉంటుంది. మాకు నీళ్ళు కూడా రావట్లేదు, కాలువ పూర్తిగా తవ్వలేదు. దాని గురించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుని కాలువ తవ్వి మాకు రైతులందరికీ, నాగులపల్లి గ్రామ రైతులందరికీ వాటర్ వచ్చేటట్టు చేయాలని కోరుతున్నాను. కాకినాడ జిల్లా పిఠాపురం వేణుగోపాల స్వామికి సుమారు 1,70,000 రూపాయల విలువైన ఇత్తడితో తయారు చేయించిన గరుడ వాహనం, దశావతారాలతో కూడిన గర్భగుడి ద్వార కవచాన్ని దాతలు అందించారు. ఆలయంలో స్వామికి జరిగిన విశేష పూజల అనంతరం స్థానిక భక్తులైన లోకారెడ్డి బుచ్చిరామణ ద్వారా కుటుంబ సభ్యులు కేదరశెట్టి వెంకట నాగసూర్య, గంగాధర రామారావు, చంద్రకన్య దంపతుల సహకారంతో సుమారు 1,70,000 రూపాయల విలువైన ఇత్తడితో తయారు చేయించిన గరుడ వాహనం, దశావతారాలతో కూడిన గర్భగుడి ద్వార కవచం వస్తువులను ఆలయ ప్రధానార్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఈవో నున్నా శ్రీరాములు, భక్తులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు దాతలు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ స్థానిక భక్తులు లోకారెడ్డి బుచ్చిరామన్న దొర గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కేదార్శెట్టి వెంకటనాగ సూర్య గంగాధర రామారావు గారు చంద్రకన్య దంపతుల సహకారంతో స్వామివారికి సుమారు 55,000 రూపాయల విలువ గల ఎత్తడి గరుడు వాహనం ఈరోజు ఆలయం వద్ద అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక భక్తులు తేడా సూర్యనారాయణ గారి కుమారులు, హైదరాబాద్ వాస్తవ్యులు తేడా వెంకటేశ్వరరావు గారి దంపతుల సహకారంతో సుమారు 1,10,000 రూపాయల విలువ గల దశావతారాలతో కూడిన గర్భగుడి ఇత్తడి ద్వారం అందించడం జరిగింది. వారికి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి గారు నున్న శ్రీరాములు గారి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామోత్సవంలో భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందిగా కోరుతున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్గా కోలా రజనీ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొల్లు పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం ఉందన్నారు. దీనిని అరికట్టడానికి ప్రత్యేక పోలీస్ టీంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నేను రజనీ కుమార్ పాలకొల్లు టౌన్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాను. ఈరోజు గతంలో కూడా ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఉన్న రోజుల్లో మా పాలకొల్లు సంస్థాపమైంది ప్రజెంట్ ట్రాఫిక్, దాన్ని సిబ్బంది పెంచి సక్రమంగా రెగ్యులేట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ గంజాయి మత్తు పదార్థాలు లాంటివి ఉన్నట్టు కూడా కొంత సమాచారం ఉంది. అటువంటి కనుక ఉంటే దీని మీద కఠిన చర్యలు తీసుకుని వాటిని నిర్మూలిస్తాం. ఇంకా అలాగే మహిళల భద్రత కోసం కూడా మరి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా మహిళల భద్రత అలాగే యూటీజింగ్ మీద గట్టి చర్యలు తీసుకుని దాన్ని నియంత్రిస్తామని చెప్పి తెలియజేస్తాం. టాలీవుడ్ సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుమారుడితో కలిసి వచ్చి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలుగులో గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న రామజోగయ్య శాస్త్రి ప్రస్తుతం దేవరా సినిమాకు పనిచేస్తున్నారు. తాజాగా విడుదలైన చుట్టమల్లె చుట్టేస్తావే సాంగ్కు లిరిక్స్ అందించారు. తిరుమల దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెలలో తన కుమారుడి పెళ్లి ఉందని వెల్లడించారు. అందుకే తిరుమల శ్రీవారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేసేందుకు వచ్చినట్లు రామజోగయ్య తెలిపారు. వార్షికంగా ఎప్పుడూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం ఆనవాయితీ. ఈసారి మరొక ప్రత్యేక కారణం, మా పెద్దబ్బాయి పెళ్లి ఈ నెలలో జరుగుతుంది. స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందజేద్దామని వచ్చాను. సో మా చిన్నబ్బాయితో వచ్చాను. సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా పాటలు వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది. అది బాగా మంచి విజయవంతమైంది. కృతజ్ఞతలు మరొకసారి. ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి. థ్యాంక్ యూ. భారీ వర్షాలకు ఉత్తరాది అల్లకొల్లంగా మారింది. వాగులు, నదులు ఉగ్రరూపం దాల్చి పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కేరళ, చెన్నై, దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదుల్లో, అడవుల్లో ఉండాల్సిన మూగజీవులు జనావాసాల్లోకి ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని బిజ్నోల్ జిల్లా నంగల్సోటి గ్రామంలోని వీధుల్లో ఓ ముసలి షికారు చేస్తూ కనిపించింది. ముసలి గ్రామ వీధుల్లోకి ప్రవేశించి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. వీడియోలో ఓ వ్యక్తి మొసలి దగ్గరకు వెళ్లి దానిని కాళ్ళతో తనడంతో అది భయంతో మరింత వేగంగా ముందుకు వెళ్ళింది. అలా గ్రామంలో మొసలి దాదాపు 3 గంటల పాటు సంచరించింది. గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు ఆ గ్రామానికి చేరుకుని మొసలిని పట్టుకెళ్లారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నర్సాపురంలోని ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. వాటర్ సైకిల్ ని కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి, మరొకరికి గాయాలు. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయానికి పూర్తయిన మరమ్మతులు. సంప్రోక్షణ చేపట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి. టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరితో కలిసి వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ. భారీ వర్షాలకు ఉత్తరాది అల్లకొల్లోలం. ఉత్తరప్రదేశ్లోని నంగల్సోటి గ్రామంలో వీధుల్లో సంచరించిన మొసలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.